అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మా అమ్మ చెప్పినట్టుగా తీపి మాగాయ పచ్చడిని అది ఎండు ముక్కలతోని ఎలా పెట్టాలో ఈ వీడియోలో చెప్తానండి. ఎప్పుడు అమ్మ చేతితో చేసేది, అప్పుడప్పుడు అంటే మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు. ఇంకా అప్పటి నుంచి అంటే ఇంక నేను కూడా ఎప్పుడు పెట్టలేదనమాట. ఈసారి మళ్ళీ అమ్మని అడిగి చేశానమాట. అంటే తక్కువ అండి, 10 కాయలు అంటే ఒక 10 కాయలు పెట్టానమాట పచ్చడి. అయితే దాని తయారు విధానం అమ్మ ఎలా చేసేదో అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ముందైతే ఒక 10 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిసి పొట్టు తీసేసి ఇలా పొడవుగా ముక్కలు కోసుకొని ఆ ముక్కల్లోకి ఒక చిన్న టీ గ్లాసులో కళ్ళుప్పు వేసి 3 రోజులు ఊరబెట్టాను. ఊరబెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత ఊట వేరేగా ముక్కలు వేరేగా మళ్ళీ 3 రోజులు ఎండబెట్టాను అనమాట. అవేనండి ఈ ముక్కలు అయితేనే. ఇప్పుడైతే దాని తయారు విధానం చూసేయండి. ముందు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి వేపుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి. అదే కళాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మన దగ్గర కూర కప్పులు ఉంటాయి కదా, ఆ కప్పుతో 2 కప్పులు బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదండి. అలాగే ముందుగా చల్లారి పెట్టుకున్న ఈ మెంతులు కూడా పొడి చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోని కారం, ముందుగా పొడి చేసుకున్న మెంతి పొడి, అలాగే వెల్లుల్లి రెమ్మలు, మనం దీని నుంచి ఊట తీసాం కదా, ఆ ఊటను కూడా వడకట్టి వేసుకోవాలి. అలాగే బెల్లం నీళ్ళని కూడా వడకట్టి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఏ కప్పుతో మనం కారం తీసుకున్నామో అదే కప్పుతోని నూనె కూడా వేసుకోవాలి. నూనె పచ్చి నూనెనండి, మరగబెట్టింది అది కాదు. ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసి ఒక 4-5 రోజుల పాటు ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఒక 4-5 రోజుల పాటు అలా వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత అప్పుడు వాడుకుంటే బాగుంటుంది అనమాట. ఇదండి ఎండుమిరపకాయల పచ్చడి. అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.